జమ్మూ కాశ్మీర్లో భీకర ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. దాయాది దేశంపై దౌత్య యుద్ధం ప్రకటించిన భారత్ పాక్ను అన్ని వైపుల నుంచి లాక్ చేస్తోంది. ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్ మరిన్ని కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ఒక్క ఉగ్రవాదిని గుర్తించి వెంటాడి పట్టుకొని కఠినంగా శిక్షిస్తాము అని హెచ్చరించారు ప్రధాని మోదీ. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మరి కాసేపట్లో అఖిలపక్షం సమావేశం జరగనుంది. ఇప్పటికే పాకిస్తాన్ నడ్డి విరిచేలా కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తదుపరి చర్యలపై అఖిలపక్షంలో చర్చించనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతిని కలిశారు. తాజా పరిస్థితిపై నివేదిక ఇచ్చారు. ఇక భారత భద్రతా దళాలు పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉండాలి అని ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏ క్షణంలో అయినా పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేస్తుంది అనే ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది అని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. తమ దేశంలో ఉన్న భారతీయులను వెనక్కి వెళ్లాలి అని ఆదేశించింది. భారత విమానాలను పాక్ గగనతలాన్ని మూసేసింది. అంతేకాదు భారత్ దాడి చేస్తోంది అనే భయంతో పాక్ సైన్యం జవాన్లు అధికారులకు సెలవులు రద్దు చేసింది. దేనికైనా సిద్ధంగా ఉండాలి అని ఆదేశాలు ఇచ్చింది. భారత్ నుంచి ప్రతి చర్యపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఆ దేశ స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పకూలింది. దీంతో పాక్ తన స్టాక్ మార్కెట్లను మూసివేసింది. ఇక సరిహద్దుల్లోనూ ఇరువైపులా పెద్ద ఎత్తున డిప్లాయ్మెంట్ జరుగుతుంది. బోర్డర్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాశ్మీర్ నుంచి పహల్గాం నుంచి మన ప్రతినిధి రాఘవేంద్ర, అలాగే ఢిల్లీ నుంచి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు లైవ్ లో. రైట్ వెంకటేష్, ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అలాగే జయశంకర్ వీళ్ళంతా కూడా చర్చలు జరిపారు. అఖిలపక్షంతో కూడా కాసేపట్లో చర్చలు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. ఏంటి తాజా పరిస్థితి? పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు వ్యతిరేకంగా ఇప్పటికే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని పాకిస్తాన్ పైన కేవలం సైనిక పరంగానే కాకుండా ఆర్థికంగా అనేక మార్గాల్లో దెబ్బ కొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి జలాలను మళ్లించే దిశగా ప్రయత్నాలు చేయబోతుంది. దాని ఫలితంగా పాకిస్తాన్ పైన దాదాపు 85% వ్యవసాయం పూర్తిగా కుదేలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా పాకిస్తాన్ లో ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ప్రభావం పడబోతుంది. సో వాటితో పాటు పాకిస్తాన్ పైన నేరుగా సైనిక చర్య తీసుకుంటారా అనే ఉత్కంఠ అయితే దేశవ్యాప్తంగా కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 6 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్స్ అందరినీ కూడా పిలిచారు. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందరికీ ఫోన్ చేసి ఆహ్వానించారు. సో మరి కాసేపట్లోనే ఈ అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ నాయకులతో పంచుకోబోతున్నారు. అలాగే దీనికి సంబంధించి ఈ ఘటన వెనుక పాకిస్తాన్ హస్తానికి సంబంధించినటువంటి ఇప్పటికే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ని ఇంటెలిజెన్స్ సేకరించినటువంటి సందర్భం మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఈ ఘటన వెనుక ఉన్నటువంటి వారికి కూడా ఖచ్చితంగా కలలో ఊహించనంత పనిష్మెంట్ ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టి వార్నింగ్ పాకిస్తాన్ కి ఇచ్చినటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే పాకిస్తాన్ పైన ఒక పెద్ద దాడి జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. గతంలో మనం చూసాం పుల్వామాగా అటాక్ చేసిన తర్వాత సర్జికల్ స్ట్రైక్, ఆ తర్వాత బాలాకోట్ లో ఎయిర్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద స్థావరాలన్నింటిని కూడా నిర్మూలించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే తరహాలో ఈసారి కూడా ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించే విధంగా, పెకిలించే విధంగా ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున బియాండ్ ద ఇమాజినేషన్ తాము నిర్ణయాలు తీసుకోబోతున్నామని, ఎవరు ఊహించినంత స్థాయిలో పనిష్మెంట్ ఇవ్వబోతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా బీహార్ లో జరిగినటువంటి సభలో వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ కూడా అప్రమత్తమై ఇప్పటికే తన సైన్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా సెలవులు రద్దు చేసింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అందరూ కూడా మళ్లీ డ్యూటీస్ లో జాయిన్ కావాలని పాకిస్తాన్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రెండు దేశాల మధ్య వాతావరణం, యుద్ధ వాతావరణం బిల్డ్ అవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతోంది. అఖిలపక్ష నాయకులతో ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించినటువంటి విషయాన్ని షేర్ చేసుకోవడంతో పాటు ఈ ఉగ్రదాడి కేవలం 26 మంది పైన జరిగినటువంటి దాడిగా ప్రభుత్వం భావించడం లేదు, ఇది దేశం పైన జరిగినటువంటి దాడిగా భావిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇదొక మన ఎన్నడూ లేని విధంగా చూసాం. కాశ్మీర్ లో కూడా మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ లాంటి వారు
రోడ్డుపైకి వచ్చి వారందరూ కూడా తమపై జరిగినటువంటి దాడిగా భావిస్తూ వారు ధర్నాలు నిరసనలు నిర్వహించినటువంటి సందర్భం మనం చూసాం. సో దేశవ్యాప్తంగా కూడా ఒక కలెక్టివ్ కన్సర్న్స్ వచ్చింది. డెఫినెట్ గా పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. సో ఈ అంశం నేపథ్యంలోనే రాజకీయంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక కలెక్టివ్ వాయిస్ వినిపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మొత్తం విషయాలన్నీ కూడా చర్చించిన తర్వాత ఒక తీర్మానం కూడా పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఐక్యమత్యంగా దేశం ప్రయోజనాల కోసం డెఫినెట్ గా అందరం కలిసికట్టుగా నిలబడతామనేటువంటి ఒక రెజల్యూషన్ పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక మోరల్ సపోర్ట్ దొరుకుతుంది. డెఫినెట్ గా పహల్గాంలో రాఘవేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు లైవ్ లో. రాఘవేంద్ర, కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయాలతో పాకిస్తాన్ లో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ పహల్గాంలో పరిస్థితి ఎలా ఉంది? మంగళవారం ఉగ్రదాడి తర్వాత పహల్గాం ప్రాంతమంతా కూడా కొత్త నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం మనం పహల్గాం కేంద్రంలో ఉన్నాము. చాలా వరకు షాపులన్నీ కూడా మూసేశారు. టూరిస్టులంతా రాక ఆగిపోయింది. మంగళవారం తర్వాత స్థానికంగా ఇక్కడ ఉన్న టూరిస్టులంతా కూడా తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వాళ్ళు, ఈ మంగళవారం తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళంతా కూడా చాలా వరకు వాయిదా వేసుకున్నారు, రద్దు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మంగళవారం తర్వాత కూడా ఈ పహల్గాంతో పాటు చుట్టుపక్కల టూరిస్ట్ ప్లేస్లో కూడా చాలా వరకు షాపులన్నీ మూసేశారు. స్థానికులు మాత్రమే రోడ్లపైన కనిపిస్తున్న పరిస్థితి. అక్కడక్కడ మీడియా వాళ్ళు, ఢిల్లీ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మీడియా వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు మాత్రం భారీ స్థాయిలో టూరిజం ప్లేస్లో కనిపిస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా మంగళవారం ఉగ్ర ముక్కల దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో టూరిజం సెక్టర్ పైన తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 80% వరకు టూరిజం సెక్టర్పై ప్రభావం పడిందని చెప్తున్నారు. అక్కడక్కడ మాత్రమే టూరిస్టులు కనిపిస్తున్నారు. ఈ ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టూరిజం సెక్టర్ను కొంత ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భద్రతను పెంచుతామన్న సిగ్నల్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే టూరిజం సెక్టర్ పైన తీవ్రమైన ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా వచ్చే వారం రోజులు కూడా అటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.